గ్రాఫ్ సైకిల్ దిగి కారెక్కిన రాజేందర్ రెడ్డి నారాయణపేట నియోజకవర్గానికి చెప్పినవన్నీ చేశారా? ఇక మీదట చేస్తారన్న ఆశ ప్రజలకు ఉందా? సాగు తాగునీటి సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? కరివెన రిజర్వాయర్ నీళ్లు ఇంకెన్నేళ్లకు ఇక్కడికి పొలాలను తడుపుతాయి? పనుల పరంగా ప్రజలు ఏం చెబుతున్నారు? ఎమ్మెల్యే ఏమంటున్నారు? పునర్విభజనలో ఏర్పడింది మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం. నారాయణపేట, కోయిల్కొండ, దామరగిద్ద, దన్వాడ, మరికల్ మండలాలు ఈ సెగ్మెంట్ లో ఉన్నాయి. ఓటర్లు 1,99,018 మంది. 2014 ఎన్నికల్లో టీడీపీ బీఫామ్ మీద గెలిచిన రాజేందర్ రెడ్డి తర్వాత అభివృద్ధి పేరుతో టీఆర్ఎస్ లో చేరిపోయారు. నియోజకవర్గంలో నీటి సమస్య ప్రధానంగా ఉంది. నారాయణపేట టౌన్ లో అవసరాలకు తగ్గట్టు సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. 10 రోజులకోసారి వస్తే ఎలాగని అడుగుతున్నారు పట్టణ ప్రజలు. రోడ్లు, డ్రైనేజీల నిర్వహణ ఘోరంగా ఉందని, అభివృద్ధి ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా ఎమ్మెల్యేకి జరిగింది తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదంటున్నారు. నీళ్లు రావు, 10 రోజులైతే రావు, బోర్లు లేవు, రోడ్స్ సరిగా లేవు. 3 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రో తెలియదు. మున్సిపాలిటీ అంటే ఎమ్మెల్యే సార్ అంటారు, ఎమ్మెల్యే సార్ అంటే మున్సిపాలిటీ అంటారు. ఈ సమస్యలు ఇట్లే ఉన్నాయి, ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. మాకైతే 15 రోజులకు ఒకసారి వస్తాయి నీళ్లు. పార్టీ మారిండు, అభివృద్ధి అయితే ఖచ్చితంగా అయ్యింది. ఏ రకమైన అభివృద్ధి అంటే గతంలో ఆయనతో పాటు ఆయన సొంత బండి ఇంకోటి వేసుకొని తిరిగే రోజు, ఈరోజు ముంగల ఒక పోలీస్ జీపు, వెనుక 4 గాలి ఎక్కడుంటే అక్కడ తూర్పెత్తే నాయకులు, వాళ్ళ సొంత వాహనాలు కూయి 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 అని తిరిగే స్థాయిలో అభివృద్ధి అయిందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గతంలో కంటే ఇప్పుడు కొంత మెరుగ్గా ఉందని, అయినా నీళ్ల విషయంలో చేయాల్సింది చాలా ఉందని అంటున్నారు కొందరు. గత 2 సంవత్సరాల నుండి ఏకంగా ఎప్పుడు కూడా కరెంటు పోకుండా, అదేవిధంగా రైతులకు రాత్రిపూట కరెంటు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పగులు కరెంటు ఇచ్చి రైతులకు ఎంతో సేవ చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో సాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. దన్వాడ, మరికల్ మండలాలకు కోయిల్ సాగర్ నుంచి నీరు అందుతున్నా మిగతా చోట్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. భూగర్భ జలాలు కూడా పడిపోవడంతో పంటలు ఎండుతున్నాయి. ఇంకెన్నేళ్లు ఈ కష్టాలు అంటున్నారు రైతులు. నీళ్లు ఉంటేనే ఇక మేము బతకగలుగుతాం. నీళ్లు లేకని పరిస్థితి మాది. హైదరాబాద్ కానీ, మహారాష్ట్ర, హుబ్లీ ఇదంతా ఇట్లా వచ్చినాము చేసినాము, ఇక నిండిపోతున్నాయి, ఎద్దులా మేపుతున్నాం. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుతోనే నియోజకవర్గంలో సాగునీటి సమస్య తీరుతుందని అంటున్నారు ఎమ్మెల్యే. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, కరివెన రిజర్వాయర్ నుంచి నారాయణపేటకు నీళ్లు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో మేము నీళ్లు ఇస్తాము. పల్లెటూరులో కోయిలకొండ మండలం కానీ, నారాయణపేట మండలం 100% ఇవి. నారాయణపేట మండలం 100% కవర్ అయింది, కోయిలకొండ మండలం 100% కవర్ అయింది. ధనవాడ, మరికెల్, కోయిల్సార్ నీళ్లు ఉన్నా కూడా అది కూడా 100% మళ్ళీ దాంట్లో కవర్ చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 to 4 yearsలో 1,03,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చి తీరుతాం. దన్వాడ మండలంలో వెనుకబాటు ఎక్కువగా ఉంది. రవాణా సదుపాయాలు ఘోరంగా ఉన్నాయని బస్టాండ్ నిర్మించమని అంటున్నారు స్థానికులు. ఇక మరికల్లో రోడ్ల పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడ నడవాలంటే ఎవరైనా సరే ముక్కుకు అడ్డం పెట్టుకోవాల్సిందే. ఏళ్ల తరబడి ఆ రేంజ్లో దుమ్ము రేగుతున్నా పాలకులకు కనీసం రోడ్లే ఇద్దామన్న స్పృహ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. తరతరాలుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ విధంగా కట్టుకొని ఉంటున్నాను నేను. ఈ దుమ్ము దళన, ఈ దుమ్ము మెయిన్ రీజన్ లాస్ట్ నాకు హెల్త్ సమస్యలు కూడా వచ్చినాయి. ఆరోగ్య సమస్యలు, శ్వాసకోశం, కాలేకి సంబంధించిన రోగాలు కూడా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ 2 సార్లు వాటర్ కొట్టారు. మళ్ళీ ఒక 2 నెలల దాకా కొట్టిండ్రు. 2 నెలల తర్వాత మళ్ళీ బంద్ చేసిండ్రు. మేము ఎంతకాలం ఇంత ఉండాలో, ఎంతకాలం ఇట్లా లేదో తెలియదు మాకు. అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే మాయమాటలు చెప్పి టైంపాస్ చేస్తున్నారని, గడిచిన 3 ఏళ్లలో కొత్తగా ఆయన ఒరగబెట్టిందేం లేదంటున్నాయి ప్రతిపక్షాలు. పరిశ్రమలతో ఉపాధి అవకాశాలను పెంచితేనే వృద్ధి సాధ్యమంటున్నారు. మనసున్న మహారాజు కేసీఆర్ గారు అడిగిన వెంటనే మాకు ఇచ్చేసిండు నారాయణపేట జిల్లా ఆసుపత్రి అన్నారు. అది ఎక్కడ పోయిందో ఆయనే జవాబు ఇవ్వాలి. అన్ని జూట మాటలు, ఒక్కటి కూడా నిజమైన మాట చెప్పలేదు. నేను ఈరోజు మొన్న సవారిస్తున్నాను, అయ్యా 3 సంవత్సరాల్లో ప్రతిపక్షాల మీద నింద మోపుతున్నారు, ప్రతిపక్షాలు అడ్డం వస్తున్నట్టు నేను అడిగినాను. 3 సంవత్సరాల్లో ఈ గిలాసు ఈ నారాయణపేటకి తెచ్చినాం, ప్రతిపక్షాల వల్ల వాపసు పోయిందని చెప్పమని చెప్పిన. ఇంతవరకు 1,70,00,000 రూపాయలు నీళ్లు నారాయణపేట ప్రజలకు నీళ్లు తాపి, ట్యాంకర్లు పెట్టి, టెండర్లు పిలిచి నీళ్లు తాపుతుంటే దానికి సంబంధించి అసెంబ్లీలో ప్రతిపక్షాలు కిషన్ రెడ్డి గారు, అటు కౌన్సిల్లో రామచంద్రరావు ఇద్దరు రేస్ చేస్తే మినిస్టర్ గారు పేమెంట్ చేయిస్తామన్నారు.
ఈ రోజు వరకు కూడా దాదాపు సంవత్సరం అయితే ఈ రోజు కూడా ఆ పేమెంట్ కాలేదు. డెవలప్మెంట్ చాలా అవుతున్నాయి అని చెప్పడమే జరుగుతుంది. ఈ రోడ్లు కానీ మరి అక్కడక్కడ కల్వర్ట్స్ కానీ మిగతా చిన్న చిన్న విషయాలు కానీ సామాన్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా చేయదబడ్డది, చేయగలిగింది. ప్రత్యేకంగా ఇది దృష్టి సాధించవలసిన అవసరం ప్రత్యేకంగా ఏం లేదు. రాజేందర్ రెడ్డి మాత్రం ప్రతిపక్షాల ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు. రోడ్ల విస్తరణ, డిగ్రీ కాలేజ్, నారాయణపేటను గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మార్చడం వంటివన్నీ తన ఖాతాలోనే ఉన్నాయంటున్నారు ఆయన. డిగ్రీ కాలేజ్ నేను గవర్నమెంట్ చేస్తాను చెప్పిన, దాన్ని గవర్నమెంట్ పరం చేసాం. SLDC గవర్నమెంట్ పరమే కాదు, నేను వాళ్ళకి వాగ్దానం చేయండి కూడా. ఇవాళ పాలమూరు యూనివర్సిటీది PG సెంటర్ శాంక్షన్ చేయించుకున్నాం. 150 ఏళ్ళ చరిత్ర ఫస్ట్ మున్సిపాలిటీది. దీన్ని ఎట్లనే చేసి గ్రేడ్ 2 చేయండి అంటే మన KTR సార్ వచ్చి ప్రామిస్ చేసి వారం రోజులనే ఆర్డర్ కూడా తీసుకొచ్చినాం. ఆల్రెడీ గ్రేడ్ 2గా డిక్లేర్ చేసాం. దాని నుంచి దాదాపు ఒక 70 మంది ఎంప్లాయీస్ కొత్తగా వస్తారు ఇప్పుడు మాకు. నియోజకవర్గంలో రాజకీయంగా గట్టి పునాదులు వేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు రాజేందర్ రెడ్డి. టీఆర్ఎస్ లో చేరాక వారంలో 5 రోజులు ఇక్కడే ఉంటున్నానని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. బీజేపీ ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉంది. మొత్తంగా చూస్తే 2019కి 3 పార్టీలు ధీటుగా సిద్ధమవుతున్నాయి. దీంతో కాక పెరుగుతోంది.